అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చలైతే తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదల హెడ్ లైన్స్. పొంగిలేటి అభిమానుల అత్యుత్సాహం, కళాకారుల అయ్యిర్రు ఆగమాగం. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగుల ధర్నా, ట్రాఫిక్ జామ్ అయ్యేదాకా చేసిర్రు నిరసన. యూరియా మీద గంగుల కామెడీ, ఆగకుట సర్కార్ మీద దాడి. ఇక చేస్తామని ఊరిచ్చుడే తప్ప జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది లేదు. ఇట్లయితే సర్కార్ తొవ్వలకు వస్తట్టు లేదని నిరుద్యోగులంతా కలిసి వాళ్ళే పనిచేసిర్పో. ఓయమ్మనే పుట్ల కొద్దే ఉన్నారు కదా అంతా. ఉప్మా రవ్వ పోసినా కూడా రాలేటట్టు లేదు ఆ మందిలా. ఏం జనం హాగు చూస్తున్న కొద్ది లైన్ పొడుగు పెరుగుతూనే ఉంది కదా. మరి ఎన్నో ఆశలు పెట్టుకొని కొన్ని ఏళ్ళ సంది ఇంకా ఆశలు చంపుకోకుండా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు వీళ్ళంతా మాటలు చెప్తుంది తప్పితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తలేదని దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కాడ అందరు కూర్చొని ఇట్లా నిరసన చేసిండ్రు. మరి ఇంతమంది గుమిగూడితే ట్రాఫిక్ జామ్ కాకుంటుంటుందా? ఏడికాడికా అయిపోయింది. అటు రోడ్ల మీద పోయే జనాలకు తిప్పలే ట్రాఫిక్ వల్ల, ఇటు జాబ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తిప్పలే. మరి ఇంతమందిని తిప్పల పెట్టి సర్కారు ఏం సాధిస్తుందో ఏం పాడు వాళ్ళకే తెలియాలిగా అని మాట్లాడుతురు. ఇదంతా చూస్తున్న పబ్లిక్. మరి ఇంత రచ్చ చేసినందుకైనా జాబ్ క్యాలెండర్ మీద చిన్న ముచ్చట్నైనా మాట్లాడతారో, లేకుంటే ఆగిసోండి మాతగా చూసినంతి అని కొట్టి పారేస్తారో వాళ్ళకే తెలియాలిగా. ఏం చేస్తాం? యూరియా బస్తాలు దొరకకపోవడం మీద, రైతులు పడుతున్న కష్టాల మీద అటు సోషల్ మీడియా పబ్లిక్, ఇటు రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు మస్తు కామెడీలు చేసిండ్రు. అయితే పబ్లికే కాదు, పాలిటిక్స్ చేసేటోళ్ళు కూడా యూరియా బస్తాల మీద మీమ్స్, రీల్స్, కామెంట్లు, కథలు చెప్పుడు ఎన్నెన్నో చేస్తున్నారు. హాగో గట్లాంటి గమ్మతి కామెంట్ చేసిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఒకసారి నుండ్రి. కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. హాగో గట్లయిందట పరిస్థితి. ఇంట్లో యూరియా సంచున్నోడు కోటీశ్వరునితో సమానమట. బండతోని కొడితే బండే వలుగుతుంది కానీ యూరియా సంచి ఉన్నోనికి దెబ్బే దాకదన్నట్టు చెప్తుండు మాజీ మంత్రి. ఇక యూరియా కోసం పోరాటం చేస్తున్న రైతుల మీద కేసులు పెట్టి కొట్టిండ్రు కదా పోలీసులు. అగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్ దేక్లేంగే అన్నట్టు ఏడికంటే ఆడికి పోదామన్నట్టు మాట్లాడింది. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC/ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. అంతే మరి చూసుకుంటూ ఊకుంటా అంటే సర్కారు పోలీసుల ఆగడాలు, ఆగం చేసుడు రోజుకు మితిమీరిపోతున్నాయి. యూరియా ఇయ్యరు, ఎందుకు ఇస్తలేరని అడిగితే పోలీసులు కేసు పెట్టి ఇంకా ఏ పని చేసుకోకుండా ఒళ్ళును కుల్లబొడుసుడు చేస్తున్నారు. కాబట్టి మానవ హక్కుల కమిషనే కాదు SC/ST కమిషన్లకు ఫిర్యాదు కావాల్సిందే అన్నట్టు మాట్లాడుకుంటుండ్రట. కేటీఆర్ మాటలు విన్నా అక్కడున్న పబ్లిక్. మరి చూడాలి యూరియా చేయబట్టి ఇంకెన్ని పంచాదులు మోపైతాయో, ఇంకెన్ని జోకులు క్రియేట్ అవుతాయో. ఎంకిపెన్లి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్టు నియోజకవర్గంలో మంత్రి పర్యటన ఆడికొచ్చిన కళాకారులను ఉరుకులు పెట్టించింది. అదేంది, మంత్రి గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పనీకి వచ్చిన కళాకారులు వెల్కమ్ చెప్పకుండానే ఎట్లా దౌడు తీసిండ్రు అనుకుంటుందా? మంత్రి గారి అభిమానగణం చేసిన నిర్వాకం ఇదంతా. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముందు నుంచే కొంచెం సోకులు ఎక్కువ. నియోజకవర్గంలో అడుగు పెడుతుందంటే గా మాత్రం హంగు ఆర్భాటం ఉండాలని పొంగులేటి అభిమానగణం హల్చల్ చేసింది. సీనన్న అంటే ఏంటో జనాలకు తెలవాలన్నట్టు ఆయన ఫ్యాన్లు, ఏసీలు కొంపలు తగిలేటట్టే పని ముంగటేసుకున్నారు. పాపం ఆ ఫ్యాన్స్ చేసిన పనికి పాపం ఈ చిన్న బుజ్జికి చూడు రేమైందో.
మంత్రి పొంగులేటి ఇలా ఖమ్మం జిల్లాలో రోడ్ షో చేసిండు కదా. ఇక ఆయన వచ్చిండని హస్తం పార్టీ కార్యకర్తలంతా పూల జల్లులు కురిపించి గ్రాండ్ వెల్కమ్ చేసిండ్రు. ఈడిదాకా బాగానే ఉంది వాళ్ళ సంబడంగానే. ఇలా అత్యుత్సాహం చేయంగా ఆటో నిండా తెచ్చిన పటాకి బాంబులు నిప్పు రవ్వదాకి ఒక్కటే పరి డబేల్ మని వెళ్ళాయట. ఖాతం ఇక ఆ సప్పుడికి మంటలకి వచ్చిన జనాలంతా ఉరుకులు పరుకులు పెట్టేసరికి తొక్కిస్లాట అయ్యింది. పాప మా పబ్లిక్లో ఈ కోలాటం ఆడేటోళ్ళు కూడా ఉండే వరకు ఈ చిన్న బుజ్జి ఆ ఉరుకులు పరుగులలో కింద పడిపోయిందట. ఎంబటే పక్కకు దొరికొచ్చి నీళ్లు దాపి దావకనకు తీసుకుపోయారట. నయం ఇంకా మంది కాళ్ళ కింద పడి నలిగిపోలేదు బుజ్జి, పానాలతోని బయటపడ్డది. చూడురిగా మంత్రి గారి అభిమాన సంఘం శృంగారం ఎట్లుందో. మంత్రి వస్తుందంటే చాలు ఎక్కడ లేని హంగు ఆర్భాటాలు చేసి అట్టిగా మంది పానాల మీదకి తెస్తారని నోటికొచ్చినట్టు ఆర్చుకుంటారు జనాలు. పార్టీలు అన్నప్పుడు వాళ్ళను వీళ్ళు తిట్టుడు వీళ్ళను వాళ్ళు తిట్టుడు కామన్. కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉత్త ఊకునేటోళ్ళు కాదు కదా. వాళ్ళంటే వడనోళ్ళు ముప్పు తిప్పలు పెట్టి 3 షర్ల నీళ్లు తాగిస్తారు. పాపం గా ముచ్చట గీ తాతకు తెలియనట్టున్నది. మోడీ సారు దేశాన్ని వాలిస్తున్న తీరు మీద ఈ తాతకు బాగా కోపం వచ్చినట్టున్నది. పూసుక్కున్న సోషల్ మీడియాలో మోడీ సార్ చీర కట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిందట. ఇంకేమున్నది ఇగో ఈ కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ పార్టీ తాతను దొరకబట్టి గీ తీరుగా చీర కట్టిండ్రు. పాపం ఒంట్లో సత్తువ లేదాయ, అంతమందిని ఎదిరించే దమ్ము లేదాయ. అందుకే చీర చుడుతుంటే చూస్తున్నాడు తప్ప ఏం చేయలేకపోతున్నాడు. సరే ఒకటంటే ఇంకో పార్టీకి పడినప్పుడు మంచిని మెచ్చుకోవాలి, చెడుని విమర్శించాలి. కానీ చీరలు కట్టిన ఫోటోలు మోడీ సారి ఈ తాత పెట్టుడేంది? దాన్ని ఓర్చుకోలేని వాళ్ళు 75 ఏళ్ళు ఉన్న ఈ తాతకు అనగబట్టి చీర కట్టుడేంది? జర తన ఈడుకున్న మర్యాదను ఇయ్యాలి కదా. అంతేకాదు అరగబెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చుడేంది? గింత ఘోరంగా తయారైందిరా మీరంతా అన్నట్టు తిడుతున్నారు ఈ చీరగట్టుడు వీడియోను చూసిన దేశం పబ్లిక్. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీలు కూడా బాగానే గరమవుతుంది. మేము కట్టదాల్చుకుంటే దేశంలో ఉన్న చీరలే సరిపోవు బీజేపీ పార్టీలకు అన్నట్టు ఫైర్ అవుతున్నారు. ఈడ జల్లనోడు ఇందురుల జల్లుతాడా అనే తట్టే ఉండేనట వెనకటెవలో. అచ్చం అట్లనే ఉన్నది కావచ్చని అంటుర్రు సీఎం రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికలకు పోయిన ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది కావచ్చు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్తే బీహార్లో అనుకుంటే కొండే నాలుకకి మందు పెడితే ఉన్నే నాలుగు కూసినట్టే అవుతున్నదట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓట్లకు ముందు తెలంగాణ సీఎం తమిళనాడు సీఎంలను ఫుట్బాల్ ఆట ఆడుకోవాలి బీహార్ జనం అన్నట్టు చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. एमके स्टालिन और रेवंत रेड्डी आए हैं कल और परसों। इन लोगों ने बिहार के लोगों को तमिलनाडु में मारा है। रेवंत रेड्डी ने कहा सीएम है, कहता है कैमरे पर कि बिहार के लोगों का डीएनए है मजदूरी करना, और तमिलनाडु में बिहार के बच्चों को मारा गया। अब वही एमके स्टालिन आकर बिहार में वोट मांग रहे हैं। तो मैं बिहार के युवाओं से, यहाँ के लोगों से आग्रह करना चाहता हूँ कि इनका पूरा बायकाट होना चाहिए। ये लोग तमिलनाडु में, कर्नाटक में, हरियाणा में बिहार के बच्चों को मार रहे हैं और यहाँ आकर वोट मांगता है। इसको एकदम बहिष्कार होना चाहिए। ఇన్నరా తెలంగాణ తమిళనాడు ముఖ్యమంత్రులు బీహార్ జనాలు కూలోలు, వాళ్ళ డిఎన్ఏలనే దోపిడీ ఉంటది అన్నట్టు మాట్లాడిండ్రు. అట్లా మాట్లాడిన మన బీహార్ జాతి పబ్లిక్ ను కించపరచుడే కాదు దొంగలు దోపిడిదారులు అన్నట్టు చేసిండ్రు. కాబట్టి అట్లా మాట్లాడిన వాళ్ళను వాళ్ళ పార్టీలను బీహార్ నుంచి బాయ్కాట్ చేయండి, బీహార్ రాష్ట్రం నుంచి బయటికి ధర్మి కొట్టిండ్రు అన్నట్టు చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్. దీన్ని బట్టి చూస్తుంటే బీహార్ ఎన్నికలలో మన సీఎం రేవంత్ రెడ్డి చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చుడు కంటే ఖాళీ చచ్చుడే అయ్యేటట్టున్నది అంటుర్రు. ఎక్కడికి పోయినా ఏదో పెంట చేసుడు, పబ్లిక్ కు కోపాలు వచ్చేటట్టు చేసుడు మన సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతోని పెట్టిన విద్య అన్నట్టే చేస్తుండంటుర్రు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. 10 మందిలా సన్మానం చేసి పక్కకు పోయినాక బురదల నూకేసిండట. అగో అచ్చం అట్లనే చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల మీద. ఇస్తున్నాం తెస్తున్నాం వచ్చే పాయ్ అన్నట్టు 42% బీసీ రిజర్వేషన్ల ముచ్చట చెప్పిండ్రు. తీరా ఇప్పుడు చూస్తే వాటిని అసలే అమలు కాకుండా చేయాలి అన్నట్టు కేసు వేయించిండ్రట. సర్కార్ జీవో తీసుకురాలేదు, ఆర్డర్ పాస్ కాలేదు, ఎన్నికల నోటిఫికేషన్ల రిజర్వేషన్లు ఎక్కడ ఎన్ని అనేది తేలలేదు. కానీ రెడ్డి జాగృతి అనే సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేసిండట. ఇతగాడు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి అనే వార్తలు కూడా గుసగుసలాడుతున్నాయి. అంటే బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని ఓ దిక్కు చెప్పుకుంటే ఇంకో దిక్కు వాళ్ళ మనుషులతోనే కోర్టులో కేసు లేపిస్తున్నారు. అది కూడా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రిజర్వేషన్ల ఖరారే లేదు, కోర్టుకు ఊరికనే ఉరికిండ్రు. ఇక దీని మీద హైకోర్టు నెత్తి మీద సుత్తతోని ఫటా కొట్టిందట. రిజర్వేషన్లు ఇచ్చేదా సచ్చేదా అనేది సర్కారు చెప్పలేదు. పేపర్లలో వచ్చిన వార్తలను పట్టుకొని కోర్టుకి ఎక్కితే ఇక మిమ్మల్ని ఏమనాలి అన్నట్టు కోర్టు ముక్కు మీద గుద్దినట్టు చేసి 3 షర్ల నీళ్లు దాపించినంత పని చేసిందట. ఇంకేమున్నది, వీరులం శూరులం అయితం
అని కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు తోక ముడుచుకొని తొందరగా బయటకు వచ్చిందట. సరే ఆ ముచ్చట అటు ఉంచితే సర్కార్ తీరు మాత్రం మంచిగా లేదు. ఓ చేత ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేత గుంజుకుని ఉపాయాలు చేస్తున్నదని తెలంగాణ బీసీ జనాలు కోపం చేస్తున్నారు. చూసారా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.